హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ అండ్ క్రేవ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను ఇంకో వీడియోతో వచ్చేసానండి. సో ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ కూర. బేసిక్గా అందరికీ కాకరకాయ కూర అంటే నచ్చదు, కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ముందుగా కడాయిలో నూనెను వేసుకోండి. మీరు ముందుగానే వీడియోలో చూపించే విధంగా కాకరకాయని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నూనె అనేది వేడైన తర్వాత కాకరకాయని డైరెక్ట్గా ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇక్కడ కాకరకాయని కలపకపోతే అడుగంటి మాడిపోతుంది, కాబట్టి బాగా కలపండి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత తగినంత పసుపును వేసుకోండి. దాని తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలపండి. నేను ఇక్కడ 1 kg కాకరకాయలు అనేది తీసుకున్నానండి. 1 kg కాకరకాయలకి ఒక 4 ఉల్లిపాయలు వేయాల్సి వస్తుందండి. వీడియోలో చూపించే విధంగా ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలతో పాటు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక 2-3 ఎండుమిర్చి కూడా మనము వేయాల్సి వస్తుంది. ఈ ఉల్లిపాయలు అవన్నీ ఎప్పుడు వేస్తామంటే కాకరకాయ అనేది సగం వేగిన తర్వాత ఇవన్నీ డైరెక్ట్గా దాంట్లో వేసేసి మళ్ళీ మగ్గనిస్తామన్నమాట. ఇప్పుడు మీకు కాకరకాయ సగం వేగిందని ఎలా తెలుస్తుందంటే, ఒకసారి మీరు చేతితో పట్టుకుంటే అది మెత్తగా ఉండాలన్నమాట. అలా ఉంటే కాకరకాయ అనేది సగం వేగినట్టే. ఇప్పుడు మీరు పక్కన తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ ఒకేసారి దీనిలోకి వేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ మనం బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎప్పటి వరకు కలపాలంటే ఉల్లిపాయలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలపాలి. ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది, దాంతోపాటు ఆ సగం వేగని కాకరకాయ కూడా వేగిపోతుంది అన్నమాట. దాని తర్వాత రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు 6 లేదా 7 వెల్లుల్లిని దంచుకొని దానిలో వేసుకోండి. దాని తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. కాకరకాయ అనేది చేదు ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు కాకరకాయ అనేది ఇంకా చేదుగా ఉంటే ఇంకా కొంచెం బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టిన తర్వాత బాగా కలపాలన్నమాట. ఈ ఆయిల్ అనేది కూడా దీని అన్నిటికీ బాగా పట్టేసి కారం ఇవన్నీ పచ్చివాసన అనేది పోవాలి. అప్పుడు వరకు బాగా కలుపుతూనే ఉండండి. ఇలా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత కొత్తిమీరను యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేశాక ఒక 2 నిమిషాలు మళ్ళీ కలుపుకోండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఇది కాకరకాయ నచ్చని వాళ్ళకు కూడా ఇలా కూర చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము.